నమస్కారం, సిఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు మండలం విందూరు గ్రామానికి నూతన రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక మధురెడ్డి కాలనీ వద్ద శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పాసి సునీల్ కుమార్. చిల్లకూరు మండలం పునపరివారిపాలెం గ్రామంలో జూలై 1వ తేదీ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరవుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చిల్లకూరు గ్రామంలో ఉన్న దోషాహితి దర్గా వద్ద ఘనంగా రొట్టెల పండుగ. నెల్లూరు తర్వాత చిల్లకూరు గ్రామంలో రొట్టెల పండుగ నిర్వహించడం ఆనవాయితీ. ఎన్నికలకు ముందు పర్యటనకు వచ్చినప్పుడు విందూరు రోడ్డు అధ్వానంగా ఉందని ప్రజలు తెలియజేస్తారని, కూటమి ప్రభుత్వం వస్తే రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చామని ఇచ్చిన హామీ మేరకు 7 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసి సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు మండలం విందూరు గ్రామానికి నూతన రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక మధురెడ్డి కాలనీ వద్ద ఎమ్మెల్యే పాసి సునీల్ కుమార్ శంకుస్థాపన చేశారు. స్థానిక నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ విందూరు రోడ్డు అధ్వాన స్థితిలో ఉన్నది కదా, వైసీపీ ప్రభుత్వంలో తట్టామట్టి కూడా వేయలేదని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు ప్రచారానికి వచ్చినప్పుడు రోడ్డు నిర్మాణం గురించి ప్రజలు తెలియజేశారని, కూటమి ప్రభుత్వం వస్తే రోడ్డు వేస్తామని హామీ ఇచ్చామని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించి రోడ్డు నిర్మాణం ప్రారంభిస్తున్నామని, ఈ చుట్టుపక్కల గ్రామాల వారందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అభివృద్ధిని చూసి మాట్లాడారని, కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య, మట్టం శ్రావణి, రహీం, మల్లికార్జునుడి, వెంకటేశ్వరరాజు, శ్రీదేవి, భారతి తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, ఓకే. ఎలక్షన్ అప్పుడు మా నాయకులు ఎక్కడ లీడర్స్ అందరూ కూడా ఓట్లు అడిగారు, మీరు ఎన్డీఏ గవర్నమెంట్ని గెలిపించండి, ఖచ్చితంగా ఇది మా ఎమ్మెల్యేకి చెప్పి, మా సర్పంచ్ గారు ఉన్నారు, మా వెంకటేశ్వర గారు, మేము ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారికి చెప్పి ఈ రోడ్డు వేయిస్తామని చెప్పి కూడా ఆ రోజు వీళ్ళందరూ ఇంటికి పోయి అడిగారు. ఈరోజు ఇది ఎగిపోతే రేపు మళ్ళీ వీళ్ళు ఓట్లు అడగాలంటే ఇబ్బంది. ఎందుకంటే మా వాళ్ళకి కొద్దిగా పౌరుషం ఉంది, మా వాళ్ళకి కొద్దిగా వ్యవహారం ఉంది. అవతల వాళ్ళకి ఏమి లే, చెప్పిన మాట తప్పడమే వాళ్ళది, అది గొప్ప వాళ్ళకి. చెప్పిన మాట తప్పడం అంటే గొప్ప వాళ్ళు. మా వాళ్ళు చెప్పిన మాట తప్పితే మాత్రం ఎవరు ఒప్పుకోరు, మా పైన తిరగబడతారు, మా పైన తవ్వుకు వస్తారు. అది ఉండాలి, అది ఉంది కాబట్టే ఈరోజు ఈ రోడ్డు శాంక్షన్ వచ్చిందని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. అంటే ఈ నెలలో అంటే 1వ తేదీ నారా చంద్రబాబు నాయుడు గారు గూడూరు వస్తున్నారు. ఈ సందర్భంగా కూడా మళ్ళీ సత్యవేడులో ఇంకొక ఫ్యాక్టరీ ఒకటి, పరిశ్రమ ఒకటి, ఆయన హీరో పరిశ్రమ ఒకటి శంకుస్థాపన చేసే కార్యక్రమం. మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా ఖచ్చితంగా ఆ యొక్క కాన్స్టిట్యున్సీలో ఒక అభివృద్ధికి సంబంధించిన పనిని శంకుస్థాపన చేయడం మా ఎన్డీఏ యొక్క గొప్పతనం అని చెప్పి నేను మళ్ళీ నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మా పవన్ అన్న ఈరోజు నిజాయితీగా ఎక్కడ కూడా వెనుకాడకుండా ఉన్నట్టు చెప్పేటువంటి మంచి నాయకుడు. మా చంద్రబాబు నాయుడు గారికి లక్ష్మణ్ అటువంటి తమ్ముడు ఈరోజు మాకు దొరకడం కూడా మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఏదేమైనప్పటికీ ఈరోజు ఈ రోడ్డుని శంకుస్థాపన చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే ఎన్నో విమర్శలు చూశా, దాంట్లో ఆ యొక్క ఛానల్లో నా గురించి ఎన్నెన్నో మాట్లాడారు. సరే అన్నీ సహించా. అలాగే ఇంట్లో వాళ్ళు కూడా మా కొడుకైతే నన్ను రచ్చ చేశాడు. ఏం లేడు అసహ్యంగా రోజు చెప్పాం కదా, ఏంది ఇది గందరగోళంగా వేస్తున్నట్టు అసలు నేను చూడండి ఇవన్నీ, నేనైతే ఎన్ని చూడను. కానీ ఇంట్లో వాళ్ళు, నా ఇంట్లో నా భార్య కానీ నా బిడ్డ కానీ చూసి నన్ను రచ్చ చేశారు. తర్వాత తీరా పరిస్థితి చూస్తే శాంక్షన్ తెచ్చాం. తర్వాత ఏంటంటే ఈ యుద్ధం వల్ల పాపం తారు రేటు పెరిగిపోయింది. పాపం అధికారులు చెప్పినా పాపం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చెప్పేది ఈరోజు చెప్పాం, పాపం వాళ్ళు 100 ఉండి ఇక్కడికి వచ్చి నిలబడి చేశారు. అలాగే కాంట్రాక్టర్ కూడా పాపం ఆ రోజున్న రేట్లు వేరు, ఈరోజు తారు రేట్లు వేరు, 3-4 రెట్లు పెరిగిపోయింది తారు రేట్లు. కాంట్రాక్టర్ కూడా వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు పనిచేయాలి కదా, వాళ్ళు లాసు చేయలేరు కదా. వాళ్ళు రాజకీయ నాయకులు అయితే చేస్తారు, వాళ్ళు రాజకీయ నాయకులు అయితే కదా, పాపం వాళ్ళు కూడా కాంట్రాక్టర్లు, వాళ్ళు కూడా బతకాలి కదా. కాబట్టి ఈరోజు యుద్ధం కొద్దిగా తగ్గింది. కాబట్టి ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో మొన్న మేము వెళ్ళాం ఆర్ఎండ్ మినిస్టర్ గారికి, ఇటీవలే ఒక 15 రోజుల ముందు వెళ్ళి చెప్పాం మినిస్టర్ గారికి, సార్ ఇప్పుడు తారు రేట్లు పెరిగిపోయినాయి, కాంట్రాక్ట్లు ఇబ్బంది పడుతున్నారు సార్ అంటే, మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, అది ఎవరికి తెలియదు, మేము మళ్ళీ చేస్తాం, మొన్న వెళ్ళి కలిసి వచ్చాం.
మేము విజయవాడ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తారు రేట్లు ఇస్తాం, ఎంతైతే మీరు తెస్తారో ఎంతైతే పర్చేజ్ చేస్తారో అది మాకు పెడితే అవి మీకు శాంక్షన్ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన తర్వాత ఈ రోడ్డు పాపం కాంట్రాక్టర్స్ ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. అందుకని పాపం కాంట్రాక్టర్ తప్పేం లే, అందరూ పాపం కాంట్రాక్టర్ని తిడతా వచ్చారు, ఆయన చేయలేదు ఈయన చేయలేదు, యాడ్ చేస్తారు పాపం రేటు పెరిగితే. ఆ పరిస్థితి కాదని చెప్పి కూడా ఒకసారి మరొకసారి వివరణ ఇస్తారు. ప్రజలకు అర్థం చేసుకోవాలి, యుద్ధం వచ్చేసింది, యుద్ధం రేట్లు పెరిగితే ఎవరు వేస్తారండి? ఎవరు వేస్తాడా? ఇప్పుడు చెప్పండి, అర్థం చేసుకోండి. కాబట్టి ఇది కూడా ఆలోచించమని నేను తెలియజేస్తూ ఈరోజు మొత్తం గూడూరు నుంచి తురుమెల్ల రోడ్డు దాదాపు 15 కిలోమీటర్లు పొడవున ఈ రోడ్డు దాదాపు 7 కోట్లు, సరే 5 కోట్లకి ఈ రోడ్డు శాంక్షన్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. అట్లాగే ముఖ్యంగా ఈదరపల్లి నుంచి వీరంపల్లి ఈ రోడ్డు కూడా దాదాపు 2 కోట్లు ఇచ్చారు. మొత్తం 19.8 కిలోమీటర్ల రోడ్డుకి ఈరోజు శంకుస్థాపన చేశారు మా ఇందూరు తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్పి కూడా ఒకసారి నేను తెలియజేస్తాను. ఇది మా వాళ్ళ పవర్, మా తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి లీడర్ల పవర్. ఇది అనుకుంటే 7 కోట్లు కాదు 70 కోట్లన సాధించేటువంటి పరిస్థితి మా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉందని చెప్పి, గ్రామాల్లో ఉందని చెప్పి కూడా మేము ధైర్యంగా చెప్పేదానికి ఎక్కడ కూడా వెనుకాట్లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ రోడ్డుని 7 కోట్ల రూపాయలతో గూడూరు నుంచి మిఠాత్మకు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ వేములపాలెం దగ్గర గూడూరు పురపాలక సంఘం మెర్జిడ్ విలేజ్ దీపావళి పంచాయతీ హ్యామ్లెట్ విలేజ్, ఈ హ్యామ్లెట్ విలేజ్ నుంచే గూడూరు పురపాలక సంఘానికి కూడా త్రాగునీరు ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్లాంట్లు కూడా ఇక్కడే ఉన్నాయి. వీటికి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. గుంటలమయం, యాక్సిడెంట్ జరగని రోజు ఉండదు. ఆర్ఎండ్బి బ్రిడ్జ్ దగ్గర కూడా విపరీతంగా యాక్సిడెంట్ జరిగింది, చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వారు ఎంతమంది ప్రాణాలు కోల్పోయి వారి అందరి యొక్క ప్రజల కోరికను మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు కూడా ఇక్కడ వేములపాలెం 8వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో కూడా మన గూడూరు శాసనసభ్యులు పాసిం సునీల్ కుమార్కి వారందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించి అత్యధిక మెజార్టీని ఇవ్వడం జరిగింది. వారందరి కోరిక కూడా మాకు ఈ రోడ్డు వేయండి అని అడగడం జరిగింది. 5 గ్రామాలకు సంబంధించినటువంటి శాంక్షన్ చేసి ఈరోజు ఆ రోడ్డుని వేసేదానికి శంకుస్థాపన కార్యక్రమానికి చేసినటువంటి శాసనసభ్యులకు ఈ 5 గ్రామాల ప్రజలు ఆయనకి ఎప్పుడు కూడా మీరు రుణపడి ఉన్నారనే విషయాన్ని పనిచేసే వాళ్ళకి పట్టం కట్టాలా, పని చేయించుకోవాలి, ముందుకెళ్ళగలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ముందుగా మనందరం కూడా మన శాసనసభ్యుల వారు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే గత 8 సంవత్సరాలుగా ఈ గూడూరు మిఠాత్మకూరు రోడ్డు అంటే ఇందూరు రోడ్డు అని పిలుస్తారు. ఈ రోడ్డు కింద సుమారుగా 8 గ్రామాలు ఉన్నాయి. ఈ 8 గ్రామాల ప్రజలు కూడా ఒక రకంగా చెప్పాలంటే గత 5 సంవత్సరాలు కనీసం ఈ రోడ్డు మీద కట్ట మట్టి వేయకుండా జనాలు ఒక నరకం చూశారని చెప్పాలి. సైకిల్లో పోలేరు, బైక్లో పోలేరు, బస్సులో పోలేరు, కారులో పోలేరు. ఎట్ట పోవాలన్నా కానీ 14 కిలోమీటర్లకి అనేకమైన ఇబ్బందులు పడే పరిస్థితి ఉండేది. అయితే శాసనసభ్యుల వారు గెలిచిన తర్వాత ఈ రోడ్డు మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు 7 కోట్ల రూపాయలు ఈ రోడ్డుకి మంజూరు చేపించి ఈ రోడ్డుని త్వరితగతిన పూర్తి చేసేదానికోసంగా ఈ ప్రయత్నం మొదలుపెట్టిన దానికి మన శాసనసభ్యుల వారికి మనందరం ధన్యవాదాలు తెలియజేయాలి. శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కూడా 2014 నుంచి 19 వరకు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో కనెక్టివిటీ రోడ్లు కూడా తీసుకొచ్చి అభివృద్ధి చేసినటువంటి చరిత్ర మన తెలుగుదేశం ప్రభుత్వంది, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారిది. ఇప్పుడు కూడా అదే పందాలో మన ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటి నుంచి కూడా ఎన్ని అవస్థలు పడుతున్నారో. ఇందూరు రోడ్డు అయితే ఎన్నో కార్యక్రమాల మీద ఎన్నోసార్లు మేమందరం కూడా వెళ్ళడం జరిగింది. చాలా ఇబ్బందికరంగా ఉన్నింది ఈ రోడ్డు. గ్రామ ప్రజలు ప్రతిరోజు కూడా ఏ అవసరం ఉన్నా గూడూరు వరకు రావాలంటే వాళ్ళకి అస్తవ్యస్తంగా ఉండేది. అలాంటి రోడ్డుని స్థానిక శాసనసభ్యులు కాబట్టి ఆయన వచ్చిన వెంటనే దీని మీద దృష్టి పెట్టి ఈరోజు 7 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇదే విధంగా మనకు మంగళపూరు రోడ్డు కూడా 2 కోట్ల రూపాయలతో గాంధీనగర్ నుంచి మంగళపూరు కూడా రోడ్డు ఇటీవలనే మనం దాని ఓపెనింగ్ కూడా చేశారు. అదేవిధంగా ఈ మధ్యనే పునపరపాలెంలో కూడా 4 కోట్ల రూపాయలతో అది కూడా ఫారెస్ట్ క్లియరెన్స్ లేక ఇబ్బందులు పడుతున్న దాన్ని కూడా అవన్నీ చేయించి పూర్తి చేసి రోడ్డుని కూడా మనం ఓపెన్ చేయడం జరిగింది. ఇందూరు గ్రామానికి 5 గ్రామాలకు సంబంధించిన రోడ్డు ఎన్నో రోజుల నుంచి ఇబ్బందికరంగా ఉండింది. ఆయన ఎమ్మెల్యే గారు చాలాసార్లు రవాణా మినిస్టర్కి చెప్పాడు, ఎటువంటి ఈ ఎస్సీలకు బాగా మాట్లాడాడు. కానీ ఇది
తారు రేటు ఎక్కువ దానివల్ల కాంట్రాక్టర్ పారిపోయినాడు. అయినా కూడా ఆయన బలవంతం పెట్టి రోడ్డు చేయాల్సిందేనో నా నియోజకవర్గంలో ఎక్కడ పని ఆగేదానికి లేదని పట్టుదలతో ఈ 5 గ్రామాల కోసం 5 గ్రామాల ప్రజలు కూడా ఏ రోజు మర్చిపోకూడదు. సునీల్ కుమార్ గారిని, తెలుగుదేశం పార్టీని కానీ, చంద్రబాబు నాయుడిని, సునీల్ కుమార్ గుర్తుపెట్టుకుని ఈరోజు 2 బ్రిడ్జీలు, ఇందూరు బ్రిడ్జి, మిఠాత్పూర్ బ్రిడ్జి, ఇంతకుముందు కూడా గతంలో కూడా తెలుగుదేశం గవర్నమెంట్లో జరిగింది. ఈరోజు ఈ రోడ్డు కూడా 7 కోట్ల రూపాయలతో పని జరుగుతుంది. సంక్షేమము అభివృద్ధి 2 చేసే పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామారావు కాడి నుంచి, ఎన్టీ రామారావు కాడి నుంచి ఈరోజు సునీల్ కుమార్ దాకా ఇదే అభివృద్ధి కార్యక్రమం జరుగుతుందని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. మా సునీల్ అన్న ఎమ్మెల్యే గారికి చాలా సంతోషం ఉంది. మా రోడ్డు చాలా ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి చాలా దారుణంగా ఉంది. ఈ రోడ్డు మాకు తొందరగా రావడం సంతోషం. గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిన్ సునీల్ గారికి, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందరికీ నమస్కారములు. ఈరోజు గూడూరు నుంచి మిఠాత్మకూరు పోయే అటు మడనూరు పోయే రోడ్డు దాకా సుమారు 7 కోట్ల రూపాయల నిధులు మన శాసనసభ్యులు గారు తీసుకుని వచ్చి ఈరోజు మనకి 5 గ్రామాల ప్రజలకి అంకితం చేస్తున్నాడు. ఇదే విధంగా మనం ఇదివరకు బ్రిడ్జీలు కూడా శాసనసభ్యులు వర్క్ చేసే ప్రారంభోత్సవం కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా మా గ్రామానికి కావాల్సిన సౌకర్యాలు అన్నీ గుర్తుపెట్టుకుని శాసనసభ మనం ముందుకు తీసుకొని వస్తే అన్నీ చేస్తారని తెలుపుకుంటూ శాసనసభకి ధన్యవాదాలు సెలవుస్తున్నాం. ఇందూరు కనెక్ట్తో పాటు మన పట్టణంలోని మన యూనిట్ 18 పరిధిలో ఉంది. అలాగే ఇక్కడ బూత్ 8 నుంచి మనం ఎక్కువగా వేమపాలలో ఉన్నటువంటి ఎస్టీ కాలనీ కనెక్టివిటీ, అంటే ఇందూరు మిత్రులు చెప్పినట్టు 5 గ్రామాల కనెక్టివిటీ ఇది. ఇక్కడ వర్షాలు వచ్చినప్పుడు కానీ మామూలు ఉన్నప్పుడు కూడా రోడ్డు పోయి అస్తవ్యస్తంగా ఉండేది. అదేవిధంగా చాలామంది ప్రజలు కూడా మాతో ఓటింగ్ వచ్చినప్పుడు చెప్పేవాళ్ళు, అయ్యా మీ ప్రభుత్వం వస్తే మా ఓటేస్తే ఈ రోడ్డు కానీ మీరు ఓటేస్తామని చెప్పి మమ్మల్ని మరిపెట్టడం జరిగింది. చాలాసార్లు గమనించాం, ఇక్కడ గర్భిణీ స్త్రీలు కానీ మిగతా వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు ఇక్కడ వాళ్ళకి చాలా ఇబ్బందులు కలిగి హాస్పిటల్ తీసుకునే రోజులు ఉన్నాయి. అదేవిధంగా యాక్సిడెంట్లు కూడా చాలా ఎక్కువగా జరిగాయి ఇక్కడ. ఎందుకంటే ఎదురుగా ట్రాక్టర్ వస్తున్నప్పుడు కానీ బైక్లో వెళ్ళేటప్పుడు రాత్రిపూట ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇవన్నీ మా దృష్టికి వచ్చిన తర్వాత ఇటువంటి స్థానిక నాయకులు అందరం కలిసి ఎమ్మెల్యే గారు చెప్పడం, ఆయన కూడా స్వయంగా ఆయన స్థానికుడు కాబట్టి ఈ సమస్య తెలుసు కాబట్టి ఆయన అనేక పర్యాలు ఈ సమస్య దృష్టి సారించి దీనికి ఈ రోజు 7 కోట్ల నిధులు తీసుకొచ్చి ఈ రోడ్డు శాంక్షన్ చేసి పల్లె ప్రజలతో పాటు పట్టణాన్ని కూడా కనెక్టివిటీ ఉన్న ఈ రోడ్డుని ముందు తీసుకెళ్తున్నందుకు మా ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఇందూరు నుంచి ఈదులపల్లి వరకు రోడ్డు నిర్మాణానికి మన గూడూరు శాసనసభ్యులు సునీల్ అన్న గారు దీన్ని శాంక్షన్ చేపించి 7 కోట్ల రూపాయల నిధులతో శాంక్షన్ చేపించి అందరికీ ప్రయాణం ఇబ్బందులు ఉన్నటువంటి కారణంగా విపరీతమైన గుంతలతో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. గత ప్రభుత్వంలో కనీసం తట్టడి మట్టేసిన దాఖలాలు లేవు. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధిలో ముందంజలో ఉంది. చిల్లకూరు మండలం పునపరవారిపాలెం గ్రామం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సును ఎమ్మెల్యే పాసి సునీల్ కుమార్, నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాలయ శుక్లా ప్రారంభించారు. కోరిన వెంటనే బస్సును ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వీళ్ళందరూ పోండి లోపలికి. ఓకే, వచ్చేసారు కదా. ఓకే సార్. ఉంటారులే కానీ మనం అట్టుంటే అట్లుంటుంది. ఎందుకు టెన్షన్ మీకు? రోడ్డు చాలా శ్రీకాంత్ బాబు వెనక్కి వచ్చారు. కాక వెళ్ళక్క సైడ్కి రావాలక్క. సార్ వర్క్ పోదామన్నారు.
కొద్దిగా వెనక్కి రావాలని అందరూ మీరు అందరూ వెనక్కి రండి ప్లీజ్. సార్ ఎమ్మెల్యే గారు కొద్దిగా ముందుకు రండి కరిపిట్లో. మీరు అందరూ పక్కన ఓకే. చిల్లకూరు మండలం పునపరవారిపాల గ్రామానికి జూలై 1వ తేదీ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజిత, వేజెండ్ల ఎమ్మెల్యే పాస్ సునీల్ కుమార్ పలు శాఖల అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. చిల్లకూరు మండలం పునపరివారిపాల గ్రామంలో జూలై 1వ తేదీ పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు. హెలిప్యాడ్, ప్రజావేదిక, పార్కింగ్ తదితర ఏర్పాట్లను నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజిత, వేజెండ్ల ఎమ్మెల్యే పాస్ సునీల్ కుమార్ పలు శాఖల అధికారులతో పరిశీలించారు. పలు సూచనలు తెలియజేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వస్తున్నారని, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. పారిశ్రామికంగా గూడూరు నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి చెందుతుందని అనేక ఫ్యాక్టరీలు వస్తున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు నాయకులు, ప్రజలు, అధికారులకు సహకరించాలని సూచించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఉన్నదన్న సైడ్ కొంచెం వెయిట్ ప్లీజ్. లైట్ ఎస్పీ గారు కూడా వస్తున్నారు. అన్ని ఒక్కరు దిగారు కదా. ఎస్పీ గారు కూడా
రగన్న నా పైకి వచ్చేకూడదా అరే గారు సార్ మీరు పక్కన రండి మీరు పక్కన వస్తుందా నెక్స్ట్ ఇదే కదా నెక్స్ట్ ఇదే కదా పనికి ప్రతి ఓవర్కి వచ్చి నైట్ చిల్లకూరు గ్రామంలో ఉన్న దోషాహిత్ దర్గా వద్ద రొట్టెల పండుగ ఘనంగా నిర్వహించారు. నెల్లూరు తర్వాత చిల్లకూరు గ్రామంలో రొట్టెల పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తమ కోరికలు నెరవేరిన వారు దర్గా వద్దకు వచ్చి సమాధులను దర్శించి రొట్టెలను మార్చుకొని మొక్కులు చెల్లించుకున్నారు. हमारे मुर्शद को मेरे तरफ से सलाम पहुँचा। सबसे पहले हमें बात कर लेनी, और जिन्होंने बात करने समय सभी करता है, तो हम उसकी मोहब्बत सुना के कारण इसकी इंसान को पता जाएंगे. జనసేన పార్టీలో పార్టీ ఆవిర్భావానికి కష్టపడిన ప్రతి ఒక్కరికి సరైన గుర్తింపునిచ్చి పదవులు ఇస్తారని జనసేన నాయకులు పెనుబాక ప్రసాద్ తెలిపారు. ఆయన సోమవారం మనుగోలులో మీడియాతో మాట్లాడుతూ నెల్లిమర్ల నియోజకవర్గ శాసనసభ్యులు లోకం నాగమాధవి ఆధ్వర్యంలో తిరుపతి పార్లమెంట్ జనసేన పార్టీ నిర్మాణ సారథులను ఎన్నుకోవడం జరిగిందని, అందులో భాగంగా ఈ నెల 29 నుంచి 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి 1వ తేదీన దరఖాస్తులను నాయుడుపేట పట్టణంలోని జనసేన భవనంలో స్వీకరిస్తారని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నిర్మాణ సారథుల సేకరణ కమిటీ సభ్యులు బోనుబోయిన ప్రసాద్ యాదవ్, పెనుబాక ప్రసాద్, అనిల్ కుమార్, ఐటీ విభాగం నాయకులు పసుపురెడ్డి ప్రసాద్, మనుగోలు జనసేన నాయకులు జాకీర్, ఖాదర్వల్లి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. 25 పార్లమెంటుకి సంబంధించిన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క పార్లమెంటు తిరుపతి పార్లమెంటు కమిటీకి శ్రీ నెల్లిమర్ల నియోజకవర్గపు ఎమ్మెల్యే అయిన లోకం మాధవి గారిని నియమించడం జరిగింది. ఆమె యొక్క అధ్యక్షతన ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి బోనుబోయిన ప్రసాద్ అన్న గారు, అలాగే పొదలకూరు మాజీ మండల అధ్యక్షులు అనిల్ కుమార్ గారు, అలాగే నేను ప్రసాద్ని, మా తరఫున ఐటీ కోఆర్డినేటర్ అయిన పసుపులేటి ప్రసాద్ గారిని ఈ యొక్క తిరుపతి పార్లమెంటరీ కమిటీకి నియమించడం జరిగింది. ఈ యొక్క తిరుపతి పార్లమెంటరీ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇప్పటి వరకు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు జనసేన పార్టీలో ఎంతో కష్టపడి ఉన్న ప్రతి ఒక్క జన సైనికుడికి ఒక మంచి సదావకాశంగా మీ యొక్క పార్లమెంటరీ కమిటీ పరంగా కానీ, సర్వేపల్లి నియోజకవర్గం కానీ, అలాగే మండల పరిధిలో మీరు ఏ పోస్ట్ ఆశించదలుచుకున్నారో ఆ యొక్క పోస్ట్ గురించి అప్లికేషన్ ఒక తిరుపతి పార్లమెంటరీ కమిటీకి పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్క జన సైనికుడు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 29 నుంచి
30, 31 అలాగే 30, 1, 2, 3 తారీఖుల్లో ఈ యొక్క అప్లికేషన్ స్వీకరణ నామినేషన్ స్వీకరణ తీసుకోబడుతుంది. అందులో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గపు జన సైనికుల నామినేషన్లని 1వ తేదీ నాయుడుపేట జంక్షన్లో పార్టీ యొక్క భవనంలో జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పూర్తిగా జనసేన పార్టీకి మద్దతు ఇస్తారని కోరుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. నమస్కారం. ప్రసాద్ అన్న చెప్పినట్టుగా నెల్లిమల్ల ఎమ్మెల్యే గారైన లోకం మాధవ్ గారి అధ్యక్షతన తిరుపతి పార్లమెంట్లో దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా మేము సర్వేపల్లి నియోజకవర్గంలో పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తకి ఎవరైతే పార్టీ బలోపేతంలో భాగస్వాములు అవ్వాలనుకుంటున్నారో వారు దయచేసి రేపు 1వ తారీఖున నాయుడుపేటలోని ఒక మండపం తీసుకుంటున్నారు. అందులో దరఖాస్తు స్వీకరణ జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు మీ యొక్క డీటెయిల్స్ అందులో ఫిల్ చేసి ఆ అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఒకవేళ ఎవరైనా రాలేకపోతే కూడా మమ్మల్ని సంప్రదించి మీ యొక్క డీటెయిల్స్ ఇస్తే మేమైనా సబ్మిట్ చేస్తాము. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడ కనుక అప్లికేషన్ మనం సబ్మిట్ చేయలేకపోతే పార్టీలో ఎటువంటి పదవి రాదు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. మేము అందుబాటులో ఉంటాం. మేము నలుగురమి ఎనీ టైం కాంటాక్ట్ చేయండి. దయచేసి ఈ యొక్క సవదావకాశాన్ని విస్మరించొద్దు. మనం చాలా ఇబ్బందులు పడ్డాము, చాలా మంది చాలా బాధలు పడ్డారు, ఇంత రోజులు కష్టపడ్డాము. పార్టీలో మాకు ఎటువంటి సముచిత స్థానం లేదని ఇది ఒక మంచి అవకాశం. దయచేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము, మీ యొక్క అప్లికేషన్ ని సబ్మిట్ చేయండి. థ్యాంక్ యూ. జై జనసేన, జై హింద్. మనుగోలు మండల పరిధిలోని గొట్లపాలెం గ్రామంలో ఆదివారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండగా ఉన్నటువంటి ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పిడుగుపడింది. పొలాలలో మేత వేస్తున్న గొర్రెల సమీపంలో పడడంతో 4 మేకలు 1 గొర్రె మృతి చెందాయి. సమీపంలో ఉన్న గొర్రెల యజమానులు తండ్రి కొడుకులైన ఎనగలూరు రమణయ్య, వెంకటేశ్వర ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో 5 జీవాలు మృతి చెందడంతో యజమానులకు సుమారు 60,000 రూపాయల నష్టం వాటిల్లింది. పిడుగుపడుతూ ప్రాణాలతో బయటపడినప్పటికీ తమ జీవనాధారం కోల్పోవడంతో ప్రభుత్వం వారి బాధితులను ఆర్థికంగా ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కరెంట్ కూడా రాదురా పవర్ అంటే ఊకోలంతో కూడా గదగదలాడిపోతుంది దాన్ని దెబ్బకి. చిన్నోడు గుప్పుడు చెప్పిట్లే రవి కూడా శైలి ఒప్పుతాడు అంతే మాటలే. ఎల్లరు వీళ్ళు మనుగోలు మండల పరిధిలోని గొట్లపాలెం గ్రామంలో ఆదివారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండగా ఉన్నట్టుండి ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పిడుగుపడింది. పొలాలను మేత మేస్తున్న గొర్రెల సమీపంలో పడడంతో 4 మేకలు 1 గొర్రె మృతి చెందాయి. సమీపంలో ఉన్న గొర్రెల యజమానులు తండ్రి కొడుకులైన ఎనగలూరు రమణయ్య, వెంకటేశ్వరులు ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో 5 జీవాలు మృతి చెందడంతో యజమానులకు సుమారు 60,000 రూపాయల నష్టం వాటిల్లింది. పిడుగుపడుతూ ప్రాణాలతో బయటపడినప్పటికీ తమ జీవనాధారం కోల్పోవడంతో ప్రభుత్వం వారి బాధితులను ఆర్థికంగా ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సంపుల్లాగ్రే పుండరీకే వృష్టస్థాలాత్తాయామో రక్తనేత్ర
గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బంగారు వస్త్రాలతో స్వామివారు స్వర్ణమయంగా భక్తులకు దర్శనమిచ్చారు. గూడూరు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా హోమం, బలిహరణ, పూజా కార్యక్రమం నిర్వహించారు. స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో గ్రామోత్సవం పట్టణ పూర్వీధుల వైభవంగా సాగింది. ఆలయంలో పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గూడూరు మండలం విందూరు గ్రామానికి నూతన రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక మధురెడ్డి కాలనీ వద్ద శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పాసి సునీల్ కుమార్.
చిల్లకూరు మండలం పునపరివారిపాలెం గ్రామంలో జూలై 1వ తేదీ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరవుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చిల్లకూరు గ్రామంలో ఉన్న దోషాహితి దర్గా వద్ద ఘనంగా రొట్టెల పండుగ. ఎల్లూరు తర్వాత చిల్లకూరు గ్రామంలో రొట్టెల పండుగ నిర్వహించడం ఆనవాయితీ. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.